మరి ఈ సమ్మర్ హీట్లో ఆడుకోవడం వల్ల కొన్నిసార్లు పిల్లలు డీహైడ్రేషన్కి గురవుతుంటారు. హాయ్ ఎవ్రీవన్, సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసాయి. ఇక పిల్లలు ఒకటే పనిలో ఉంటారు, ఆడుకోవడం. మరి ఈ సమ్మర్ హీట్లో ఆడుకోవడం వల్ల కొన్నిసార్లు పిల్లలు డీహైడ్రేషన్కి గురవుతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్లే టైమింగ్. సో అవుట్డోర్లో ఎప్పుడు ఆడుకోవాలి అనే టైమింగ్ని మనం ఖచ్చితంగా నిర్ధారించాలి. సో బిఫోర్ 9 o'clock అండ్ ఆఫ్టర్ 5 o'clock. ఈ మధ్యలో వాళ్ళు ఎంతసేపు ఉన్న ఇండోర్ గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. రెండవది, వాళ్ళకు వేసే బట్టలు అంటే క్లోత్స్. సో ఇవి కాటన్ అయి ఉండాలి, లూజ్ గా ఉండాలి, సింథటిక్ మెటీరియల్ వి అసలు ఉండకూడదు. వాళ్ళు అవుట్డోర్లో ఆడుకునేటప్పుడు కూడా క్యాప్స్ అండ్ అంబ్రెల్లాస్ యూజ్ చేయమని ఎంకరేజ్ చేయాలి. ఇది కాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏదో ఒక హైడ్రేషన్ మనం అందిస్తూ ఉండాలి. అది వాటర్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ విత్ సాల్ట్ కావచ్చు, లేకపోతే ORS కావచ్చు, లేకపోతే లైమ్ జ్యూస్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ కావచ్చు. ఇలా టైం టు టైం వాళ్ళకి ఏదో ఒక హైడ్రేషన్ అందిస్తూ ఉండాలి. ఇటువంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా మనం కాపాడగలం.